కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీ వరకు ఎక్కడ చూసినా డివోర్స్. కానీ ఇటువంటి డివోర్స్ కేసెస్లో ఫోన్ కాన్వర్జేషన్ని ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయడం మీరు ఎక్కడైనా చూసారా? అవునండి, ఈ కేస్ వైభవ్ గర్గ్ వర్సెస్ నేహా. ఈ కేసులో ఇలానే జరిగింది. ఈ కేస్ హస్బెండ్ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా డివోర్స్ అప్లికేషన్ అనేది ఫైల్ చేశారు. కేస్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి తనకి ఇంకా తన వైఫ్కి మధ్యలో జరిగిన ఫోన్ కాల్స్ ఏమైతే ఉన్నాయో ఒక సీడీ రూపంలో తయారు చేసి ఆ సీడీని ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయాలని హస్బెండ్ అనుకున్నారు. సో అలా ప్రజెంట్ చేయడం వల్ల వైఫ్ క్రుయాలిటీ బయటపడుతుందని అనుకున్నారు. ఫ్యామిలీ కోర్ట్ కూడా ఈ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ అనే డిక్లేర్ చేసింది. కానీ జనరల్గా ఫోన్ కాల్స్ అనేవి పర్సన్ యొక్క ప్రైవసీకి సంబంధించింది. సో నా ప్రైవసీని నువ్వెలా బ్రీచ్ చేస్తావు అని ఫ్యామిలీ కోర్ట్ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ వైఫ్ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ ఫైల్ చేసింది. హైకోర్టు కూడా ఇది కరెక్టే కదా, అలా ప్రైవసీని ఎవరూ బ్రీచ్ చేయకూడదు అని వైఫ్ రివిజన్ పిటిషన్ని అలౌ చేసింది. ఫ్యామిలీ కోర్ట్ డెసిషన్ని పక్కన పెట్టేసింది. కానీ హస్బెండ్ హైకోర్టు ఇచ్చిన డెసిషన్ తనకి అగెయిన్స్ట్గా ఉందని సుప్రీంకోర్టుకి అపీల్ వేశారు. అసలు హస్బెండ్ ఈ ఎవిడెన్స్ అంటే సీడీస్ ఏమైతే ఉన్నాయో సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఈ సీడీస్ని ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే హస్బెండ్కి వైఫ్కి మధ్యలో ఏమైనా కాన్వర్జేషన్ జరిగినవి ఎక్కడా షేర్ చేయకూడదు, ఎవరూ షేర్ చేయకూడదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇటువంటివి షేర్ చేయొచ్చు. ఎప్పుడైతే డివోర్స్ పిటిషన్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎప్పుడైతే ఫైల్ చేశారో ఒకళ్ళ కాన్వర్జేషన్ని ఇంకొకళ్ళు అలా ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయొచ్చు. ఈ కేస్ హస్బెండ్ ఫైల్ చేశారు కాబట్టి హస్బెండ్కి రైట్ ఉంటుంది వైఫ్కి తనకి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ని ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయడం. సో సుప్రీంకోర్టు ఇటువంటి కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, రైట్ టు ఫెయిర్ ట్రయల్ లేదా రైట్ టు ప్రైవసీ, అసలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? సుప్రీంకోర్టు రైట్ టు ఫెయిర్ ట్రయల్కే ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పింది. అసలు రైట్ టు ఫెయిర్ ట్రయల్ అంటే ఏంటి అంటే ఒక కేసు ఒక జడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరి పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ విని ఇచ్చిన ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేసి ఒక ఫెయిర్ డెసిషన్కి రావడమే, ఎవరికి ఫేవరిజం చూపించకుండా ఒక డెసిషన్కి రావడమే రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేది అంటారు. ఈ రైట్ టు ఫెయిర్ ట్రయల్ రైట్ టు ప్రైవసీ కన్నా ఎక్కువ అని ఈ కేసులో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. అండ్ హస్బెండ్ ఈ ఫోన్ కాన్వర్జేషన్స్ ఎవిడెన్స్గా ప్రజెంట్ చేయడం వల్ల ఎవరికీ ప్రాబ్లం లేదు అని కూడా చెప్పింది. సో ఫైనల్గా సుప్రీంకోర్టు హస్బెండ్ అప్పీల్ అలౌ చేసింది, హైకోర్టు డెసిషన్ పక్కన పెట్టేసింది అండ్ రికార్డెడ్ కాన్వర్జేషన్స్ ఎవిడెన్స్గా అడ్మిసిబుల్ అని డిక్లేర్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.